హాయ్ వివర్స్, వెల్కమ్ టు మనీ ఛానల్. అందరికీ నమస్కారం. మళ్ళీ నా ఛానల్కి స్వాగతం. ఇక్కడ నేను మా ప్రయాణాలు, వంటలు, చిన్న చిన్న ఆనందాలు మీతో పంచుకుంటూ ఉంటాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు చెప్పబోతున్నది అనుకోకుండా చాలా అందమైన రోజుగా మారిన ఒక రోజు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఉదయం 4 గంటలకే మొదలైంది. ఈరోజు బస్సు కాదు, కారులో తీసుకెళ్తాను. ఆనందంగా వంటలు, ఉదయం లేచి చాలా ఆనందంగా వంట మొదలు పెట్టాను. నేను తయారు చేసినవి వేడి వేడి పరాఠాలు, రుచిగా మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, మధ్యాహ్నం కోసం అన్నం, గోంగూర కూడా చేశానండి. అన్ని ప్రేమతో ప్యాక్ చేశాను. పిల్లల కోసం చేస్తే కష్టం కూడా ఆనందంగా మారిపోతుంది. ప్రయాణం ప్రారంభం నెల్లూరు నుంచి సంగం. ఉదయం 7:30కి మా కుటుంబం అంతా కలిసి నెల్లూరు నుంచి సంగం బయలుదేరారు. కారులో ప్రయాణం చాలా హాయిగా అనిపించింది. 2 వైపులా పచ్చని పొలాలు, ప్రకృతి అందం మనసుని నింపేసింది. సంగం అనేది కొండలు, పర్వతాలతో ఉన్న చాలా అందమైన గ్రామం. ఇది నరసింహకొండకి దగ్గరగా ఉంటుంది. ముందు మేము అక్కడ పిక్నిక్కి వెళ్ళినందువల్ల ఈ రూట్ మాకు తెలిసినదే. తర్వాత అక్కడే కూర్చుని ఇంట్లో తయారు చేసిన బ్రేక్ఫాస్ట్ తిన్నాం. ప్రయాణంలో కుటుంబంతో కలిసి ఇంటి భోజనం తింటే ఆ ఆనందమే వేరప్ప. సంగం బ్యారేజ్ దగ్గర నుంచి చాలా షాట్లు తీసుకున్నాను. అక్కడ సడన్గా చూసేటప్పటికి నేనేదో పడవ వెళ్తుంది అనుకున్నాను. కానీ సరిగ్గా గమనించి చూస్తే అది పడవ కాదండి, ఒక పెద్ద బాతు అనమాట. హంస, కొంగ. అది ఆల్రెడీ అస్సలు ఏంటంటే కొంగ అంట. అది నేను హంస, బాతు, టబ్బు అన్నీ అనుకున్నాను దాన్ని. లాస్ట్గా ఏంటంటే అది కొంగ అంట. చాలా అందంగా ఉంది. అక్కడ వీడియోలు, యూట్యూబ్ షార్ట్లు తీసాము. అక్కడే గట్టిగా చెప్పాను, హ్యాపీ రిపబ్లిక్ డే. అక్కడ ఉన్న కొండ దగ్గర షార్ట్ వీడియోలు తీయాలనిపించింది. ఆ ప్రదేశం చాలా అందంగా ఉంది. చుట్టూ ప్రకృతి, కొండలు, ప్రశాంతత. అక్కడ నేను నా భర్త కలిసి కొండ ఎక్కాం. కొంచెం కష్టమైనా పైకి వెళ్ళాక కనిపించిన వ్యూ మాత్రం చాలా బాగుంది. అక్కడ మేము ఫోటోలు కూడా తీసుకున్నాం. ఆ క్షణాలు చాలా స్పెషల్గా అనిపించాయి. ప్రకృతి మధ్యలో మన వాళ్లతో ఉన్న సమయం నిజంగా అమూల్యమైనది. ఇలా అన్నీ చూసేశాక వెంటనే తిరిగి రిటర్న్ జర్నీ ఇంటికి వెళ్ళిపోవాలని ఆలోచించి అప్పుడేం చేశాను, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే ఈ శ్రమ అంతా వేస్ట్ అయిపోద్ది కదా. అందుకని వేస్ట్ చేయకుండా తిరిగి నెల్లూరు వస్తూ బారాషహీద్ దర్గాకి వెళ్ళాం. పక్కన ఉన్న పార్క్కి ఎంట్రీ టికెట్ 20 రూపాయలు మాత్రమే. పచ్చని చెట్లు, శాంతమైన వాతావరణం. రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా. మేమంతా జెండాకి సెల్యూట్ చేశాం. భారతీయురాలిని కావడం గర్వంగా అనిపించింది. పిల్లల ఆనందమే నా ఆనందం. అక్కడే బోట్ షికారు. టికెట్ 150 రూపీస్. మొదట ఆలోచించాను, కానీ పిల్లల ఆనందం ముందు అన్నీ చిన్నవే. మేమంతా కలిసి బోట్లో కూర్చున్నాం. ఆ అనుభవం మాటల్లో చెప్పలేను. పిల్లల నవ్వులు చూశాక డబ్బు గురించి ఆలోచనే మర్చిపోయాను. రోజు ముగింపు తిరిగి ఇంటికి వచ్చి కలిసి భోజనం చేశాం. ప్లాన్ చేయని రోజు, కానీ చాలా అందమైన జ్ఞాపకాలతో ముగిసింది. కొన్నిసార్లు మన ప్లాన్లు ఫెయిల్ అయినప్పుడు జీవితం ఇంకా మంచి సర్ప్రైజ్లు ఇస్తుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు. Please like, share and subscribe to my channel at the rate of only 6. Thank you viewers for watching this video. Take care. Bye. Signing off, Munni.